అంటే ఒకటండి, ఇప్పుడు జగనన్న ఒకటే మాట చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మనల్ని నమ్ముకుని కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. మనల్ని నమ్ముకున్నారు. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి చేయగలుగుతాం. సో మరి మంచి చేయాలి అని అంటే ఇటు ఎమ్మెల్యేలు గెలిస్తేనే రేపు అధికారంలోకి రావడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేల పైన ఏదో మనం తక్కువ చేయాలనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి లేదు. టార్గెట్ వై నాట్ 175, 175కి 175 ఎందుకు గెలము? ఎందుకంటే సాచురేషన్ పద్ధతిలో మనం అందిస్తున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యేలకి ఒకవేళ గ్రాఫ్ బాగోపోతే మారుస్తారు. అది మాకు స్టార్టింగ్లోనే చెప్పారు. నేను ఎంపీ కింద ఉన్నప్పటికీ కూడా నేను కూడా వార్ రూమ్కి వెళ్ళేవాడిని. వార్ రూమ్కి వెళ్ళినప్పుడు మాకు అందరికీ ఒకే మెసేజ్ ఇచ్చేవారు, మీరు గ్రాఫులు పెంచుకోవాలి, ప్రజల మనసుల్లో ఉండాలని క్లియర్గా చెప్పారు. ఒకవేళ మీకు ఇవ్వలేకపోతే మీ మీద చిన్న చూపు చూసినట్టు కాదు. ఇది కాబట్టి ఇంకోటి ఇస్తాం, ఇది కాబట్టి ఎమ్మెల్సీ ఉంది, లేదా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. కానీ ప్రజలకి న్యాయం చేయాలంటే మనం అధికారంలో ఉండాలి. కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని ముందరకు రావాలని క్లియర్గా చెప్పారు. అక్కడ ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో ఖచ్చితంగా ఆ స్థానిక నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకి ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. జ్యోతుల చంటిబాబు గారు కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర ఎమ్మెల్యేలకు ఎవరికైతే టికెట్లు రాలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాల్లో, ఈ 75 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి తీసుకువెళ్ళి పేద ప్రజలకు అందించి మీ నియోజకవర్గాల్లోనే అందించారు. మరి ఇంత గొప్ప కార్యక్రమం ఎప్పుడు జరగలేదే. మీరు కూడా ఆలోచన చేయండి. జగనన్న యొక్క మైండ్ సెట్ ఆలోచన చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఎవరికైతే ఎమ్మెల్యేలకు సీట్లు రాలేదో వాళ్ళని ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. సర్వేల ఆధారంగా ఇలా సెలెక్ట్ చేయడం పద్ధతి కాదనేది వాళ్ళ రీతులు కదా. మీ ఉద్దేశంలో సర్వేలు చేసి ఎమ్మెల్యేని సెలెక్ట్ చేయొచ్చా? అన్నీ ఒకటే చెప్తున్నానండి, మేమంతా రాజకీయ పార్టీలు అండి, మా ఎన్జిఓలు కాదు కదా. మాది రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అటు తెలుగుదేశం అయినా జనసేన అయినా ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు అధికారంలోకి రావడానికి ప్రజల మనసుల్లో మనం ఉండాలి కదా. ఇప్పుడు ప్రజలు మనల్ని కోరుకోవాలి. ఇప్పుడు నేను ఎంపీ కింద ఉన్నాను. ప్రజలు నన్ను కోరుకుంటేనే రేపు ఎమ్మెల్యే అవ్వచ్చు లేదా ఎంపీ అవ్వచ్చు. ఒకవేళ ప్రజలు కోరుకోలేదనుకోండి అవ్వదు కదా. అది పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు నేను ప్రజల్లో ఉంటే నాకు టికెట్ ఇస్తారు, నేను ప్రజల్లో లేకపోతే నాకు కూడా టికెట్ ఇవ్వరు. సింపుల్. మోరంపూడి ఫ్లైఓవర్ అంటే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద డెత్ జంక్షన్స్. ఈ అందరికీ కూడా తెలిసిందే మోరంపూడి జంక్షన్. అటు వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్, విజయవాడ నుంచి వచ్చే ట్రాఫిక్ రెండాట్లకి మధ్యలో ఇలా గొయ్యి కింద వస్తుంది. అదే సిటీ నుంచి వచ్చేది, ఆ పైన రూరల్ నుంచి వచ్చేది కూడా ఇలా గొయ్యి కిందన 4 రోడ్ జంక్షన్ వస్తుంది. కొన్ని వందల ప్రాణాలు ఇక్కడ కోల్పోవడం జరిగింది. ఇది గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుకునే ఈ జంక్షన్. మరి ఎన్నో కొబ్బరికాయలు, నాకు తెలిసి 100 కొబ్బరికాయలు కొట్టుంటారు ఇక్కడ శంకుస్థాపనల కింద, ఇది కింద. ఇదిగో జంక్షన్ వచ్చేస్తుంది, ఇదిగో ఫ్లైఓవర్ కడుతున్నామని. మరి గత తెలుగుదేశం హయాంలో వాళ్ళు చేయలేకపోయారు. కొన్ని వందల ప్రాణాలు పోయిన దానికి కారకులయ్యారు. ఇవాళ ఆగిపోయిన ఫ్లైఓవర్ని దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించుకొని ఇవాళ శరవేగంగా మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ కార్ఖానా కింద ఇవ్వడం జరిగింది ఉచితంగా. జనరల్ ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకి కార్ఖానాకి ఇవ్వడం జరిగింది. ఆర్ఈ ప్యానెల్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక అపూర్వమైన ఘట్టము. ఈ మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి 16 గడ్డర్లు లాంచ్ చేయడం జరిగింది. ఈ గడ్డర్లన్నీ కూడా ఇటు 8 అటు 8 16 గడ్డర్లు. ఈ లాంచ్ అయిన తర్వాత అటు ఆర్హెచ్ఎస్ నుంచి వచ్చే రోడ్ ఎలివేషను, ఇటు ఎల్హెచ్ఎస్ నుంచి వచ్చే రోడ్ ఎలివేషన్ కూడా ఫిబ్రవరి 10కి ఈ గడ్డర్లకి మీట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఫిబ్రవరి 1st వీక్లో కూడా ఈ జంక్షన్ మధ్యలో ఉన్న 8 గడ్డర్లు ఫిబ్రవరి 1st వీక్లో ఇది కూడా లాంచ్ జరుగుతుంది. లాంచ్ జరిగిన వెంటనే అటు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ 2 మీట్ అయ్యి ఈ పైన కూడా స్లాబ్ పోయడం కూడా జరుగుతుంది. వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ మార్చ్ 1st వీక్కి వీళ్ళు డేస్ లెక్కను కూడా లెక్కేయడం జరిగింది. నాకు తెలిసి మేము ఎలక్షన్కి వెళ్ళే లోపల, అప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే రావచ్చు, మేము ఎలక్షన్కి వెళ్ళే లోపల ఈ యొక్క ఫ్లైఓవర్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమము జరగబోతుంది. ఇది రాజమహేంద్రవరానికి ఒక హిస్టారిక్. రాజమహేంద్రవరం ప్రజలకి చరిత్రలో నిలిచిపోయే ఈ యొక్క ఫ్లైఓవర్కి ఇవాళ ఒక అపూర్వమైన ఘట్టం ఏంటంటే గడ్డర్ లాంచింగ్ జరిగింది.
చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి ఇది ఆనందం కన్నా ప్రజలకి ఎన్నో ప్రాణాలు కోల్పోయిన దానికి నిజంగా ఇది అవసరం. సో ఈ ఫ్లైఓవర్తోనే ఆగము. రాబోయే రోజుల్లో లాలా చెరువు ఫ్లైఓవరు, బొమ్మూరు ఫ్లైఓవరు, దివాన్ చెరువు ఫ్లైఓవరు, వేమగిరి ఫ్లైఓవర్, అదేవిధంగా ఫ్యూచర్ కిడ్ స్కూల్ దగ్గర ఓఎన్జీసీ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కూడా ఇంకొక 5 ఫ్లైఓవర్లతో రేపు భవిష్యత్తులో శంకుస్థాపన చేస్తాము. సాధ్యమైనంత వరకు కూడా ఢిల్లీ వెళ్ళి ఆ శాంక్షన్ కాపీ తీసుకుని వచ్చి శంకుస్థాపన కూడా ఈ టెన్యూర్లోనే చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి రాజమహేంద్రవరం ప్రజలకే కాదు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కూడా చిరకాల వాంఛ ఈ ఫ్లైఓవర్కి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి, ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.